మాటలతో ఆటలాడుకున్న రచయిత ముల్లపూడి వెంకటరమణ. చిన్నప్పుడు వ్యక్తిగా ఆకలి బాధలు అనుభవించిన రమణ రచయితగా ఆనందపు సుధులు పంచాడు. మాటలతో తూటాలు పేల్చాడు, కితకితలు కూడా పెట్టాడు. పాత మాటలకు పదును పెట్టాడు, కొత్త మాటలకు పురుడు పోశాడు. వ్యంగ్య బాణాలను వదిలాడు, వినోద పూలను జల్లాడు. బాపుతో రమణ సినీ జర్నీ విడదీయలేనిది. అలాంటి తన జర్నీ ఎలా మొదలైంది, ఎలా సాగింది మీకోసం. రచయితగా అనేక కథలు, సినిమా సమీక్షలు రాసిన ముల్లపూడి వెంకటరమణ మొదటి చిత్రం రక్త సంబంధం. దర్శకుడు వి మధుసూదన్ రావు తనకు అవకాశం ఇచ్చారని ఆయన తన ఆత్మకథలో రాశారు. హాస్య రచయిత ముల్లపూడితో సీరియస్ సినిమా రక్త సంబంధానికి సంభాషణలు రాయిస్తున్నారేంటని నిర్మాత డూండిని ఆయన శ్రేయోభిలాషి అడిగారు. హాస్య రచయిత ఏ రసమైనా రాసి మెప్పించగలడన్నారు డూండి. ఆయన మాటే నిజమైంది. రచయితగా తను రాసిన సాక్షి కథను సినిమా స్క్రిప్ట్ గా మార్చారు ముల్లపూడి. అప్పటికే సినిమా రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. ఆత్మీయ మిత్రుడు, ప్రముఖ చిత్రకారుడు బాపును దర్శకుడిగా మార్చాడు రమణ. బాపు దగ్గర 5-10 అప్పు తీసుకోవడమే కానీ ఎప్పుడూ తిరిగి ఇవ్వలేదని నవ్విస్తాడు రమణ. ఇక 2.5 లక్షల బడ్జెట్ అనుకుని 2,20,000తోనే సాక్షి చిత్రాన్ని నిర్మించారు. తూర్పుగోదావరి జిల్లా పులిదిండి గ్రామంలో షూటింగ్ జరిపారు. పూర్తిగా అవుట్డోర్లో తీసిన తొలి తెలుగు చిత్రం ఇదే. సాక్షి సినిమాలోని మాటలు, పాటలు ప్రేక్షకుల్ని కదిలించాయి. భార్య విధేయుడిగా రాజాబాబుకు ముల్లపూడి రాసిన మాటలు కితకితలు కూడా పెట్టాయి. సినిమా విజయవంతం కావడంతో మొదటిసారిగా ఇందులో నటించిన ఆర్ రంగారావు తర్వాత సాక్షిని తన ఇంటి పేరు చేసుకున్నారు. సాక్షి రంగారావుగా మారారు. సాక్షి సినిమాను చూసిన అక్కినేని బాపు రమణలతో బాగుందని, తనని పెట్టి ఉంటే మొదటి వారంలోనే మీ పెట్టుబడి వచ్చేసేది కదా అన్నారట. అలా మంచి కథ తయారు చేయండి అని తను చేస్తానని ఆఫర్ కూడా ఇచ్చాడట. అలా అక్కినేని డ్యూయల్ రోల్లో చేసిన బుద్ధిమంతుడు వచ్చింది. సూపర్ డూపర్ హిట్ అయింది. లంచం లేనిదే పని జరగదు చాలా ఆఫీసుల్లో. బయట ప్రపంచంలోనూ ఏదో రూపంలో లంచం అడగడము, ఇవ్వడము తప్పని తెలిసినా తప్పనిసరి పరిస్థితులు కూడా కామనే. అలాంటి సన్నివేశాల్లో లంచానికి మారుపేరుగా అమ్యామ్య అనే పదాన్ని సృష్టించాడు ముల్లపూడి. చిన్న మాట అందిస్తే అల్లుకుపోయే అల్లు రామలింగయ్య అమ్యామ్య డైలాగ్తో ఇప్పటికీ జనానికి గుర్తుండిపోవడం ఆ పద ప్రయోగం గొప్పతనమే. సంపూర్ణ రామాయణం, సీతా కళ్యాణం, శ్రీరామరాజ్యం పౌరాణిక సినిమాలకు రమణ సంభాషణలు రాసి మెప్పించాడు. సంపూర్ణ రామాయణం సినిమాల్లో రావణాసురుడిగా నటించిన ఎస్వి రంగారావుకు రాసిన మాటలు ముల్లపూడి పెన్ గొప్పతనాన్ని ఫోకస్ చేశాయి. ఆ సినిమా సక్సెస్కి ముఖ్య కారణమే అయ్యాయి. మిస్టర్ బెల్లం సినిమాలోనూ తుత్తి అనే ప్రయోగం చేసి నవ్వులు పువ్వులు పూయించారు ముల్లపూడి. ఆ ప్రయోగమే ఏవిఎస్కు టాలీవుడ్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. రమణ ఎప్పుడు పదప్రయోగం చేసినా ఆ పదం ఎవరిని వరిస్తే ఆ నటుడి ఫేట్ మారినట్టే. తన బాస్ను మంచి చేసుకోవడానికి కింది వాళ్ళు కొందరు పొగుడుతుంటారు. నిజ జీవితంలో అలాంటి వారిని చూస్తూనే ఉంటాం. కానీ అలాంటి సీన్తో ట్రెండ్ సెట్ చేయొచ్చని రమణే ప్రూవ్ చేశాడు. తర్వాత సెల్ఫ్ డబ్బా, భజన ఇలా రకరకాలుగా సొసైటీలో ఆ పద ప్రయోగం సీన్ ఎఫెక్ట్ కనిపించింది. అక్కినేని నటించిన అందాల రాముడులో అల్లు రామలింగయ్య తీసేసిన తహసీల్దార్ అప్పట్లో మాటలన్నీ ఇలానే తేలికగా గుర్తుండిపోయేంత స్మూత్గా ఉన్నాయంటే రమణ లాంటి రైటర్ల గొప్పతనమే. ఎటకారమైన కితకితల కోసమైనా ఆ కాలం పదప్రయోగం చేసిన పదాలను ఊత పదాలుగా మార్చిన రమణ స్టైలే వేరు. రమణీయంగా పాటలు రాయగలిగిన మాటలు కోటలు కట్టడానికే ముల్లపూడి ప్రాధాన్యం ఇచ్చారు. రాధా గోపాలన్ సినిమాలో మాటలతో పాటు ఓ పాట కూడా రాసి ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్ అని ప్రూవ్ చేశాడు రమణ. మూగ మనసులు మూవీ స్టోరీ లైన్ని డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు చెప్పి కథగా రాయమంటే అప్పట్లో రమణ కంప్లీట్ స్క్రిప్ట్ రెడీ చేసి షాక్ ఇచ్చాడు. అందులో తను చెప్పని పాత్రను సృష్టించి డైరెక్టర్ని మెస్మరైజ్ చేశాడు. అదే గౌరీ పాత్ర. జమున నటించిన ఆ మూవీ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముత్యాల ముగ్గు సినిమాలో ముల్లపూడి రాసిన డైలాగులు రావు గోపాలరావును తిరుగులేని విలన్ గా నిలబెట్టాయి. ఆ డైలాగులు ఎంతగా తేలాయంటే క్యాసెట్ రూపంలో కూడా వచ్చి జనం నోళ్లలో నలిగేటంతగా. ఇప్పటికీ చాలా వరకు విలన్ పాత్రలను సెటైరికల్ గా చూపించాలంటే ఆ పాత్రనే ప్రేరణగా తీసుకుంటారు. లవకుశ సినిమాలో లవకుశలిద్దరూ పాడిన పాటలు, పద్యాలు సూపర్ హిట్ అయ్యాయి.
శ్రీరామరాజ్యంలో ఆ పాటలకు పద్యాలకు బదులు మాటలు మాత్రమే రాశారు ముళ్ళపూడి. ఇవి ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా ఉన్నాయి. శ్రీరామరాజ్యం రమణ రాసిన చివరి చిత్రం. ఈ సినిమా విడుదల కాకుండానే ముళ్ళపూడి జ్ఞాపకంగా మిగిలారు. ఇది ముళ్ళపూడి రమణ సినీ జర్నీ. మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.